హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం మేక తలకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా. కానీ దిస్ టైం నార్మల్గా కాదు, పర్ఫెక్ట్ స్మెల్, పర్ఫెక్ట్ కలర్, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఎగ్జాక్ట్లీ హోమ్ స్టైల్ టేస్ట్ వస్తుంది. తలకాయ కర్రీలో ఈ 3 మిస్టేక్స్ చేసినా పచ్చి వాసన ఎక్కువ వస్తుంది, టేస్ట్ స్పాయిల్ అయిపోతుంది. కానీ నేను ఈ వీడియోలో 3 మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేస్తానో, ఇంకా ఫ్లేవర్ బూస్ట్ అయ్యే సీక్రెట్ టిప్స్ కూడా షేర్ చేస్తాను. చాలా మంది క్లీనింగ్ లో, ఫ్రైయింగ్ లో, మసాలా టైమింగ్ లో తప్పు చేస్తారు. కానీ ఈసారి నేను యూజ్ చేసిన టెక్నిక్ తో కర్రీ రెస్టారెంట్ రేంజ్ స్మెల్ అండ్ టేస్ట్ వస్తుంది. ఎస్పెషల్లీ గ్రేవీ టెక్స్చర్ చాలా మందికి రాదు. దానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది, అది కూడా ఫుల్ వీడియోలో చూపిస్తాను. మేక తలకాయ కర్రీ టేస్ట్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే అదే వన్ స్మాల్ స్టెప్ ఫాలో అయితే సరిపోతుంది. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద వీడియో. సో కంప్లీట్ ప్రాసెస్, మెజర్మెంట్, సీక్రెట్ టిప్ నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోలో పెట్టాను, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.